ఏ కాలేజీలో వచ్చినావు సీటు? ఏమన్నా ఇంకా చూసుకోలేదు. వచ్చినాయి రిజల్ట్ అప్పుడే? వచ్చినాయి. అరే చూస్తాను అయితే. చూసుకో. అయ్యా ఏ కాలేజ్ సీట్ రాలేదు నాకు. అరే నీకు రాకపోవడం మీద సీటు? గదే 10,000 ర్యాంక్ వచ్చింది. చూడు ఒకసారి చెయ్యి. చూసినా రాలేదు. అరే వెళ్ళిపోయానికి ఫోన్ చేశాడు తెలుసుకో. అవునన్నా వాడిని చంపుతాను ఉండదు. హలో సార్, నా పేరు రంజిత్ కుమార్ సార్. ఎంసెట్లో 10,000 ర్యాంక్ వచ్చింది సార్ నాకు. అయినా ఏ కాలేజీలో కూడా సీట్ రాలేదు సార్ నాకు. ఓసీ సార్. సరే సార్, సరే, థ్యాంక్ యూ సార్. అమ్మతోడు ఎస్సీ బీసీలకి ఫుల్ అయిపోయినాడు సీట్లు. అరే అమ్మతోడు ఇప్పుడు నా పరిస్థితి ఏంది? అరే నువ్వు టెన్షన్ ఏం పడకు, నాకు తెలిసిన కాలేజ్ ఉంది అలా సీట్ తీసుకున్నాడు. సరే అన్న అట్లనే చేద్దాం. నువ్వు టెన్షన్ ఏం పడకు. తమ్ముడు కాలేజ్ టాపర్ వచ్చింది. అవునా? మా తమ్ముడు బాగా చదువుతారా భయ్. అనుకో ఫోన్ లేదు, ఫేస్బుక్ లేదు, వాట్సాప్ లేదు, అందుకనే టాపర్ వచ్చింది మంచిగా కాలేజ్లో. అట్లా వాట్సాప్ లేదని ఫోన్ లేదని కాదు, వాడు బాగా చదువుతాడు. మరి ఇది ఎగ్జామ్ రాసినా కానీ 10th ర్యాంక్ వచ్చినా కానీ సీట్ రాలేదు. ఇక సీట్ రాలేకపోతే వాడు మస్తు పిచ్చోడు అయిపోయాడు. ఇక నువ్వు బాధపడకరా అని చెప్పి అంటే నాకు తెలిసిన సార్ ఉంటే వాళ్ళ దగ్గరికి సీటు అడిగితే ఇచ్చారు. ఇక పైసలు వచ్చి తీసుకున్నాను అనుకో. ఇక మామూలు బాగా చదువుతాడు కాబట్టి ఇక కాలేజ్ టాపర్ వచ్చిన. మరి ఏదైనా జాబ్లోకి అప్లై చేస్తుండా? ఇప్పుడు జాబ్స్ పడ్డాయిగా. జాబ్స్ పడ్డాయా? చేయమని చెప్తాం అలా. సరే సరే. కాలేజ్ టాపర్ వచ్చిన ఒకటే కదా? అవునన్నా, చెప్దాం అనుకున్నా రాగానే. మరి ఏం చేద్దాం అనుకుంటున్నా నెక్స్ట్? తర్వాత జాబ్స్ అన్న ఇప్పుడు ఆర్ఆర్బీ పడ్డాయి, నోటిఫికేషన్స్ వచ్చినాయి. అది 1,000 రూపాయలు కావాలంట ఎగ్జామ్ ఫీజు. 1,000 రూపాయలా? మొన్న ముదిరాజులు చేసారు, వాళ్ళకు 500 అయినాయి అంట. మనకు 1,000 రూపాయలు ఎందుకురా? వాళ్ళు బీసీ అన్న, మనం ఓసీ, మనకు ఎగ్జామ్ ఫీ ఎక్కువనే ఉంటుంది. 1,000 రూపీస్ ఉంటుంది. 1,000 రూపాయలు ఉంటుందా? సరే మరి నేను ఎట్లా ఇస్తా కానీ నువ్వైతే జాబ్ అయితే కొట్టు. ఖచ్చితంగా కొట్టాలన్న. ఇప్పుడు మాత్రం జాబ్ కొడతా నేను. జాబ్ అయితే కొట్టు, నేను అరేంజ్ చేస్తాను. సరే అన్న. సరే మరి. ఎటు పోతున్నావా? ఎగ్జామ్ రాయడానికి పోతున్నారా? ఏం ఎగ్జామ్ మరి? ఆర్ఆర్బీరా. నీకు అర్థం మరి దావత్ తీయాలి. ఖచ్చితంగా భయ్, వస్తే మాత్రం కూర్చుందాం. గట్టిగా ఉండాలి మరి. థ్యాంక్స్ రా. ఆల్ ద బెస్ట్. తిన్నారా అన్న? తిన్నారా? ఇది తెలంగాణలో కానిస్టేబుల్ ఎస్ఐ పడ్డాడు కదరా? పడ్డా అన్న. అప్లై అన్న. అప్లై చేయమలా? అదే మరి దాని ఎగ్జామ్ ఫీ ఎక్కువ ఉంటది. మరి ఎక్కువ ఉంటదా? మనం మోసలేం కదా, మరి బీసీ కంటే ఎక్కువ ఉంటది. మరి ఎంత ఉన్నా నేను చూసుకుంటా కానీ నువ్వైతే అప్లై చేయి. నువ్వు ఎటువంటి జాబ్ కొట్టాలి. సరే అప్లై చేస్తా. మన ఆర్ఆర్బీ ఏమైందిరా మన రాసింది? ఆర్ఆర్బీ రాసినా కానీ దానికి కట్ ఆఫ్ మార్క్స్ 120 ఉన్నాయి. నాకు 118 వచ్చినాయి. 2 మార్కులు అయితే ఇపో ఇట్లుండకో మా పరిస్థితి. ఇంకా జాబ్ వచ్చి ఈ పాటి. సరే ఎస్ఐ అయితే కొట్టు. సరే సరే మరి. అన్న 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 ఒక మ్యాటర్ మాట్లాడండి. చెప్పు. సివిల్ సర్వీస్ నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నా. మన రాసిన ఎస్ఐ మీదరా? దానికి 80 మార్క్స్ పెట్టారు మన ఓసీలకు క్వాలిఫికేషన్. నాకు 79 వచ్చినాయి. ఒక్క మార్కులు అయింది. కానీ మన ఎస్సీ రాజుగారు ఉన్నాడు చూడు, 60 మార్క్స్ వచ్చినాయి. వాడు క్వాలిఫై అయిపోయిండు. ఇప్పుడు వాడు ఈవెంట్స్ పోతుండే. నేను ఒక్కనే మిగిలిపోయిన. చూసిన సివిల్ సర్వీస్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నాను. నేను ఫీజు కావాలి. ఫీజు అంటే మన దగ్గర పైసలు ఏడున్నాయిరా? మొన్ననే వాళ్ళ వీళ్ళని అడుక్కొచ్చి ఇస్తే ఇప్పుడు మళ్ళీ నీకే ఇచ్చేయాలి. అబ్బా నా ప్లీజ్ ఒక్కసారేనే. ఇప్పుడు ఖచ్చితంగా జాబ్ కొట్టేది పిస్తారు. ఇలా ఇప్పుడు ఇంటికి కుర్రాను. సరేనా? ఇక సరే తీయని నేను అడగచ్చి ఇస్తా కానీ నువ్వైతే ఈసారి జాబ్ కొట్టమన్నా. ఖచ్చితంగా జాబ్ కొడతాను. ఈసారి జాబ్ కొట్టలేమనుకో, ఇక పొలం పనులకు వచ్చి అవి వేసుకో. ఏందో నాకు అట్లా అంటూ కాలేజ్ టాపర్ వచ్చింది. నేను ఒక్క పొలం పని అన్నాయి. ఈ ఒక్కసారి అయితే ట్రై అయ్యా. ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా జాబ్ కొడితేనే నీ ముఖం చూపిస్తానే. సరేనా? సరే.
అరే ఏం చేస్తున్నారు ఊళ్ళో కనబడతలేవు. జాబ్ చేస్తున్నారా? ఏం జాబ్ రా? అది V6 ఛానల్లో చేస్తున్నా. V6 ఛానల్ ఏం పని రా? తిరుమల వాస్తలు వస్తాయి చూడు, వస్తాయి. సావిత్రి వాడు సత్యగాడికి వస్తారు అదేనా? అల్లనే చేస్తున్నారా? వాళ్ళు ఏం పని రా? వాళ్ళు వార్తలు చెప్పంగా పైన గ్లోబ్ తిరుగుతా ఉంటది చూడు, తిరుగుతుంది రైట్. ఆ గ్లోబ్ నేనే తిప్పుతా ఉంటా. అరే నువ్వే దింపుతావురా, మంచి దొరికిందిరా జాబ్ నీకు. బంద్ చేసిన ఇప్పుడు. అరే నువ్వు బంద్ చేసినావు గారు ఇంకా తిరుగుతుంది మరి అది. అది ఊరినా పని పెట్టుకుని కావచ్చు వాడు. అవునరా, నాకు కూడా జాబ్ చూడరా మరి. ఎటువంటి జాబ్ చూడాలా? మంచిగా ఉండాలి జాబ్, కూర్చునేటట్టు కూర్చుని చేసే పని. కూర్చుని చేసే పని ఉండనా? నెలకి 50,000 ఇస్తారు. యాదగిరిగుట్ట కాడ చేయాలి. చేస్తావురా? కొత్త కట్టింది కదరా, చేస్తావా? యాదగిరిగుట్ట కాడ భక్తులు ఎక్కువ మంది వస్తారు, కొబ్బరికాయలు ఎక్కువ కొడుతురు, అన్నదానం చేస్తారు. కోతుల వీటి గురించి కొట్లాడుతున్నాయి. కోతులకు కొబ్బరికాయలు అన్నం సమానం పంచి పెట్టాలరా కోతులకు. జాబారా పగాలుగా పత్తారుగా. అరే కుసుండి చేయాలంటే గా జాబే ఉన్నారా మరి? ఆ జాబ్ ఏమొద్దు నాకు. మరి కుసుండి చేయాలంటూ గా జాబ్ కాదంటూ ఇంకేం కావాలి? అరే గిజ్జా భద్ర ఇంకోటి మంచిగా ఉంటాయి చెప్పు. ఇంకోటి చెప్పన్నారా? చెప్పు. పాలిటిక్స్ ఉంటాయరా మరి? చెప్పురా. అయితే మంచిగా లంచాలు అయితే ఎక్కువ. చెప్పు అది చెప్పు. ఒకటి సన్ గ్లాసెస్ తీసుకోవాలి. అరే అట్లయితే 100 రూపాయలు ఖర్చు అవుతాయి. ఒకటి ఖర్చు తెచ్చుకో. ఆ బ్లూటూత్ ఉందా? అట్లే ఆ బ్లూటూత్ పెట్టుకో. సరే. యాదగిరిగుట్ట ముంగడ కూర్చొని ఖర్చు ముంగడ వేసుకొని కూర్చొని బ్లూటూత్ పెట్టుకొని సాంగ్స్ కూడా కూర్చో. మొత్తం పైసలు వేస్తా ఉంటారు. అరే తెలుగుందారా, దమాగుందారా నీకు? గాజాబ్ చెప్తావురా? అరే నువ్వు ఎట్లా జాబు? ఇది ఒక్కటే తిరుగుంటారా మరి? కూర్చొని చేయాలంటూ పైసలు కావాలంటావు. ఇది ఒక్కటే నీకు పక్కా మరి. నీకు తెలుగున్నా గవర్నమెంట్ జాబులు చెప్తావురా నువ్వు? అయితే గానీ ఇంత ముందు ఏ పని చేసినవురా మరి? నేను SSC ఛానల్ లో పని చేసిన. అరే SSC ఛానల్ ఏం పని చేసినవరా? అది న్యూస్ వచ్చేటప్పుడు SSC ఛానల్ కింద న్యూస్ స్క్రోలింగ్ అయితే చూడు, వీటిని నేనే నొక్కుతా. నువ్వు నొక్కితేనే పోతా ఉంటాయి. మరి నేనే నొక్కుతా వీటిని. పోతున్నా బాయ్. ఎడిగొస్తున్నావే? ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది రా, దానికి వెళ్తున్నా. మొన్న రాసింది ఉందా మర్చిపోయిందా? పోయిందిరా, అది క్వాలిఫై కాలేదు. అంతే కానీ రాదు. ఎట్లా అనిపిస్తుంది రా, రాత్రి తెలుస్తుంది. మరి ఇప్పుడేమో ఎగ్జామ్ ఉన్నది? సివిల్ సర్వీస్ రా. సరే థ్యాంక్ యూ రా. అరే సివిల్ సర్వీస్ అనేదిరా? ఏం లేదు, సివిల్ డ్రెస్ వేసుకొని సర్వీస్ చేసుడు అంతే. అదే ఏమో అక్కడ పెళ్లిలో డ్రెస్లు వేసుకురా? అది కాదు, మొన్న సిద్దిపేట డాంబర్ రోడ్ మీద ఉడవలేరా అది. అన్నా మొన్న సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసిన కదా, అలా క్వాలిఫై అయిపోయినా. ఇప్పుడు ఇల్లుండి ఇంటర్వ్యూ ఉన్నది. ఒక్క ఇంటర్వ్యూ అటెండ్ అయితే అయిపోయి మనకి జాబ్ వచ్చినట్టే. మా లైఫ్ ఇక మారబోతుంది అనమాట. ఇంటర్వ్యూ అయితే మిస్ చేయకు, అస్సలు మిస్ అయ్యాను. జాబ్ అయితే తెచ్చుకో. జాబ్ తెచ్చుకోవాలనుకో, ఈ 4-5 సార్లు చేసిన ఇజ్జత్ పోతుంది ఊళ్ళో మొత్తం. అవునన్నా కరెక్ట్, మన ఇజ్జత్ మొత్తం పోతుంది. ముఖం కూడా చూపారు ఓన్కి. మన కాలేజ్ టాపర్ అన్నాడు కానీ ఇజ్జత్ పోతుంది. తెచ్చి చూపిస్తాయి జాబ్ మాత్రం. జాబ్ అయితే తెచ్చుకో. అన్న ఏడుంది ఒకసారి బయట రావాలి. అది ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఉందని చెప్పిన, ఇలా పోతున్నా, నువ్వు కొంచెం ఎదురాయి. నాకు ఇంటర్వ్యూ ఉందా? ఇంటర్వ్యూ ఎదురాయి. సరే థ్యాంక్స్ అన్న. దేవుడా నాకు జాబ్ వస్తే 100 కొబ్బరికాయలు కొడతా. దేవుడా జాబ్ నాకే రావాలి. దేవుడా ఈరోజు ఇంటర్వ్యూ ఏమైతే వస్తుందో నాకైతే నాకు అయితే వస్తుంది, భయం అవుతుంది. ఏం చేయాలంటే అన్న ఇంటర్వ్యూ ఇక్కడనేనా? ఇక్కడనే. చాలా బాగా ఇక్కడ దేవుడా జాబ్ నాకే రావాలి. దేవుడా జాబ్ నాకే రావాలి. దేవుడా జాబ్ వస్తే నీకు 100 కొబ్బరికాయలు కొడుతుంది. దేవుడా నాకే జాబ్ రావాలి. బ్రో ఎంత ముఖ్యంగా జాబ్ నాకే. నువ్వు లంచం ఇస్తున్నావా? లంచాలు రికమెండేషన్ ఏం పని చేయి భయ్యా. నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఉండాలి ఇక్కడ, సరేనా? నరేందర్
వాళ్ళు ఇంటర్వ్యూస్కి వచ్చిన మనం దొరకరాపు ఓకే సార్ నెంబర్ వైజ్గా పంపించండి. నెంబర్ పంపి అలా లిస్ట్ ఈ లిస్ట్ వైజ్ పంపి ఓకేనా. ఓకే సార్. వెళ్ళి. అరవింద్, రంజిత్, నగేష్, సార్ ఇలాగే మిస్ 1 by 1 గా వెళ్ళండి. ఇంటర్వ్యూ తొందరగా అయిపోతుంది. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. యా కమ్ ఇన్. రెజ్యూమ్ సార్. సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. అరవింద్ కదా, అవును సార్. ఎస్సీ క్యాండిడేట్ కదా. అవునవును సార్. ఎస్సీ క్యాండిడేట్ కి 5 క్వశ్చన్స్ అడుగుతాం. ఓకే సార్. 2 క్వశ్చన్స్ అయితే క్వాలిఫై అయినట్టు. ఓకే సార్. ఓకేనా, రెడీ? రెడీ సార్. ఫస్ట్ క్వశ్చన్, నీలం రంగు రక్తం గల జీవి. ఐ డోంట్ నో సార్. పాస్. ఓకే. భారత రాజ్యాంగాన్ని రాసింది ఎవరు? గాంధీజీ సార్. రాంగ్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీ ఇచ్చిన నినాదం ఏంటి? డూ ఆర్ డై సార్. ఓకే గుడ్. అందుకే గాంధీజీ అని చెప్పాను. వెరీ గుడ్. గాంధీజీ కొద్దిగా ఓకే. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వందే మాతర గీతాన్ని రాసింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ సార్. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్. ఓకేనా, ఒకటే ఆన్సర్ కరెక్ట్ చేసావు. అంటే కిరణజన్య సమయక్రియ ఈక్వేషన్ ఈ పేపర్ మీద రాయి. పెన్ తీసుకున్నా. ఓకే చెప్పు, రాసుకుంటా. 6CO2 plus 6H2O sunlight in presence of sunlight. C6H12O6 plus 6O2. ఓకే గుడ్. ఓకే ఓకే సార్. నువ్వు అక్కడ అవుట్ సైడ్ వెయిట్ చేయి, కుర్చీలో వెయిట్ చేయి అక్కడ. ఓకేనా, థ్యాంక్ యూ సార్. ఇవన్నీ రెజ్యూమ్. ఓకేనా. ఓకే సార్ ఎక్స్క్యూజ్ మీ. యా కమ్ ఇన్. సిట్ డౌన్. థ్యాంక్ యూ. రంజిత్ కుమార్ కదా. రంజిత్ ఓసీ క్యాండిడేట్ గా మీరు. మీ ఓసీకి ఏంటంటే 5 క్వశ్చన్స్ అడిగితే 4 ఆన్సర్స్ చెప్తే క్వాలిఫై అయినట్టు. ఓకేనా. ఏంటి సార్ అసలు క్వాలిఫికేషన్ మార్క్స్ ఏమో ఓసీలకి 80 ఇస్తారు, మన బీసీ వాళ్ళకేమో 70 ఇస్తారు, ఎస్సీ వాళ్ళకేమో 60 ఇస్తారు. అట్లే ఫీజు, ఎగ్జామ్ ఫీజు కూడా ఓసీ వాళ్ళకు 1000 ఉంటుంది, బీసీ వాళ్ళకు 500 ఉంటుంది, ఎస్సీ వాళ్ళకు మరి 250 ఉంటుంది. నేను దానికి ఏం చేయలేను బాబు, అవి పైన చేసిన రూల్స్. వాళ్ళు ఎట్లా చెప్తారో నేను వినాలి. ఇప్పుడు మీకు ఓసీకి 4 మార్క్స్ ఆన్సర్ చేయాలన్నారు, అది మీరు వేయాలి అంతే. ఇక దానికి నేను ఏం చేస్తాను చెప్పు. ఓకే సార్. మా రూల్స్ మేము పాటిస్తాం అంతే. ఓకేనా. ఓకే రెడీ. రెడీ సార్. మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచంలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? మహిళా ప్రధాన సిరిమావ బండారి నాయకే సార్. ఓకే గుడ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? సిపాయిల తిరుగు మర్చిపోయినా సార్. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విశ్వగ్రహీత అని ఎవరిని అంటారు? ఓ బ్లడ్ గ్రూప్ సార్. ఓకే గుడ్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, బల్బును కనిపెట్టింది ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. ఓకే గుడ్. నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ చెప్పి నువ్వు క్వాలిఫై అయినట్టు. 3 ఆన్సర్ కట్ అయిపోయినావు. ఓకేనా. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఐ డోంట్. ఓకే యూ కెన్ గో. ఓకేనా. ఇప్పుడు బయట వెయిట్ అయ్యి నేను ఫైనల్ రిజల్ట్ చెప్తా ఎవరిది అనేది. ఎందుకంటే మిగతా వాళ్ళు మొత్తం చెప్పారు ఆన్సర్, అప్పుడు నీకు ఛాయిస్ ఉంటుంది. ఓకేనా. ఓకే థ్యాంక్ యూ. అది బల్బుని ఎవరు కనిపెట్టారు అలాంటి క్వశ్చన్స్ అడుగుతాం. మరి ఆన్సర్ ఏంటి? థామస్ ఆల్వా ఎడిసన్. సార్. యా కమింగ్. సిడౌన్. థ్యాంక్ యూ సార్. నగేష్ కదా. సార్. ఓకే ఓకే. నువ్వు బీసీ కదా. అవును. నువ్వు 5కి 3 ఆన్సర్స్ చెప్పాలి క్వాలిఫై కావాలంటే. ఓకే సార్. ఓకేనా. ఓకే రెడీ. ఓకే రెడీ సార్. నీ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఓకే. ఎర్ర రక్త కణాల జీవిత కాలం ఎంత? రక్తం ఉంటుంది. ఓకే సార్ 60 సార్. రాంగ్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఓకే. ఏంటంటే, అమెరికాను ఎవరు కనిపెట్టారు? ఆన్సర్ ఇది ట్రంప్ సార్. కాదు బర్రె ఒబామా. కాదు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక్క నిమిషం సార్. సార్ సార్ థామస్ అవులే ఎడిషన్. కాదు, రాంగ్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఓకే. థర్డ్ క్వశ్చన్ నేను ఒక పోయం పాడతా, ఓకే.
అది ఏ రచయిత రాసిన అంటే ఏ కవి రాసినో చెప్పాలి. ఓకేనా? పోయం ఏంటంటే తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలో నా చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యాన్ని ఎవరు రాశారు అంటే ఏ కవి రాశాడు? పాడింది అయితే మీరే, కానీ రాసింది ఎవరంటే రాసింది ఎవరో తెలియదు సార్. పాడింది అయితే మీరే. ఓకే నెక్స్ట్. ఓకేనా? 4th క్వశ్చన్. మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 29 సార్. ఓకే గుడ్. నెక్స్ట్ ఫైనల్ ఆన్సర్. ఓకేనా? ప్రస్తుతం మన సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? గ్రహాలంటే ఎన్ని సార్? ఓకే గుడ్. ఓకే ఓకేనా? మేము మొత్తం ఫైండ్ అవుట్ చేసి చెప్తాం. ఓకేనా? ఓకే వెయిట్ చేయాలి బయట. సార్ సెలెక్షన్స్ అయిపోయినాయి సార్? సెలక్షన్స్ కూడా ఈరోజే వాళ్ళే సెలెక్ట్ చేద్దాం. మాకు మన ఫస్ట్ క్యాండిడేట్ అరవింద్ ఎస్సీనే. ఇతను 2 చెప్పాలి క్వాలిఫైకి, 2 చెప్పిండు. ఇతను ఓకే క్వాలిఫై అయినట్టు. నెక్స్ట్ సెకండ్ క్యాండిడేట్ రంజిత్ ఓసీ. ఇతను 4 చెప్పాలి కానీ 3 చెప్పిండు. ఇతను డిస్క్వాలిఫై అయిపోయాడు. నెక్స్ట్ ఇంకో వ్యక్తి ఎవరు బీసీ నాగేష్. ఓకేనా? ఇతను 3 చెప్పాలి, ఇతను 2 చెప్పి ఇతను డిస్క్వాలిఫై అయిపోయాడు. ఓకేనా? ఫైనల్గా మనకు ఉంది ఎవరంటే అరవింద్ ఎస్సీ. ఇతను సెలెక్ట్ అయిపోయాడు. ఇతను కాల్ లెటర్ ఇందులో మొత్తం ఫిల్ చేసేసి ఎల్లుండి జాయిన్ కామని. ఓకేనా? ఓకే చెప్పేసి ఇంట్లో చెప్పాలి మిగతా వాళ్ళు వెళ్ళిపోమని. ఓకేనా? ఇక్కడ అర్జున్ నేను సార్. నీకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. మీరు ఇక్కడ ఉండి వెళ్ళిపోవచ్చు. దేవుడికి ముక్తి కదా, ఏమైంది మీ దేవుడు ఏం చేసింది మరి? నాలెడ్జ్ అంతే కదా, నాలెడ్జ్ కూడా ఉండాలి. అందుకని నుంచి మనకు రిజర్వేషన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసా? అర్థం వచ్చింది ఆల్రెడీ. నేను ఆ జాబ్ రాదు ఏం కాదు, ఈ ఓసీ ఉట్టుడే తప్పైంది చూడు నా బతుకు. అదే మా అన్ననేమో ఎన్నో ఫీజులు కట్టిండు చూడు. ఎగ్జామ్ ఫీజులకంటే 500 అంటే 500, 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు తెచ్చి కట్టిండు. ఏడప్పులు చేసిండు. ఇప్పుడు అన్న మా అన్న గెలిస్తే బతకనే బతకడు. దీనికి అందరికీ పరిష్కారం నేను చచ్చిపీకుడే. నేను చచ్చిపీకితే అయ్యే దిక్తే కాదు, నేను చచ్చిపోడే. అమ్మో ఇప్పుడు మా అన్న తెలిస్తే నా అన్న బతడా బతకడు. అమ్మో జాగ్రత్త. Ah!